లోకాసు వార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి ఈ చేతికి నా ఆత్మను అప్పగించుకొచ్చున్నాను ఆయన ఎలాగ చెప్పి ప్రాణము విడిచెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువైనటువంటి యేసు సిలువలో పలికినటువంటి 7వ మాట. మొదటి మాట తండ్రి చేసినారు క్షమించమని చెప్పాను. క్షమాపణ వాక్కు అంటే ఆయన గుణగణాలు, ఆయన అలవాట్లు, లేకపోతే ఆయన కలిగి ఉన్న ఒక ఆయనలో ఒక క్యారెక్టర్, ఆయన గుణం, ఆయన గుణాల్లో ఒక సుగుణం ఏంటంటే క్షమాపణ. నిన్ను నన్ను ఆయన మాదిరికరంగా, ఆయన మన కోసం రావడమే కాదు, మనకి మాదిరికరంగా జీవించి ఆయన తన పరుగుని ముగించాడు. ఆయన మన కోసం వచ్చాడు. ఆయన మొదటిది క్షమాపణ. రెండో మాట నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా చెప్తున్నాను. దొంగతో చెప్పాడు. అమ్మ ఎవరితో చెప్పాడు? దొంగతో. మనం ఏమనుకుంటామంటే అమ్మోడు దొంగ, కానీ ఎస్ఐ గారికి ఆ తారతమ్యాలు లేదన్నమాట. ఏం లేదు, తారతమ్యాలు లేవు. తారతమ్యాలు ఆ బౌండరీస్ అన్ని మనం పెట్టుకుంటాం. ఏమని ఆలో ఏలో మనకు కావాలని నేను, కానీ ప్రభు అయినటువంటి యేసులో అందరూ అన్ని ఒకటే. అమ్మా యేసు ప్రభు కొందరికి దేవుడా, అందరికి దేవుడా? అందరికి దేవుడు. అందరికి దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన అందరికీ రక్షణ అనుగ్రహించడానికి వచ్చాడు. లేదు నేను రక్షింపబడ్డా, నా కోసమే వచ్చాడు అని నువ్వు చెప్పుకోకుండా చెయ్యడానికి ఆయన ఆఖరి నిమిషంలో దొంగనేం చేశాడు? అబ్బా దొంగకి ఏమి ఇచ్చాడండి? రక్షణ ఇచ్చాడు. చాలా మంది మేము నిష్ణాతులు, లేకపోతే మాది కడకట్టలో, కొంతమంది కడకట్టలో ఉంటున్నాం కదా ప్రజెంట్. కొంతమంది తల్లులైన వారు ఇదివరకు కాలంలో వాళ్ళ గృహాల్లో ఉన్నప్పుడు మేము పుట్టు క్రైస్తవులు అనేవారు. పుట్టు క్రైస్తవులు అది కొత్త మాట. మేము అక్కడికి వెళ్ళినప్పుడు పుట్టు క్రైస్తవులు అంటున్నారు, మరి మనం ఏంటి? సీరియస్గా అడిగాను నేను ఒకసారి. మా మమ్మీని డాడీని అడిగాను, డాడీ అది పుట్టు క్రైస్తవులు అంటున్నారు, మరి మన పరిస్థితి ఏంటి? ఏమా కానీ ఆ పుట్టు క్రైస్తవులకి పేరు వచ్చింది కానీ దేవుని గుణగణాలు రాలేదు వాళ్ళకి. చాలా మంది చూసొచ్చాం. చాలా మంది పుట్టు క్రైస్తవులు అని చెప్పుకుంటారు. అంటే వాళ్ళ పుట్టుకతోనే ఏంటంట క్రైస్తవులు. అంటే వాళ్ళ అమ్మ నాన్న బాప్తిసం తీసుకున్నారు, మేము పుట్టాం కాబట్టి మేము పుట్టు క్రైస్తవులు అంటారు. లేదా మా తాతల దగ్గర నుంచి మేము క్రీస్తులో ఉన్నామని చెప్పుకుంటారు. కరెక్టే, కానీ యేసు ఉండాలి కదా లోపల. ఎక్కడ? హృదయంలో యేసు ఉండాలి. అప్పుడు చెప్పు నేను క్రైస్తవుని, నేను క్రైస్తవురాలని. అప్పుడు దేవుడు ఒప్పుకుంటాడు. అంతేగాని ఇలా చెప్పుకొని విరవీగే వాళ్ళు కొంతమంది ఉంటారు. రక్షణ నువ్వు ఏంటి, నీ పరిస్థితి, లేకపోతే నువ్వు దొంగతనం చేసావు, నువ్వు వ్యభిచారంలో పట్టుబడ్డావు, లేకపోతే నీ పరిస్థితి అంతాను, నీ బ్రతుకు అంతా అని జడ్జ్ చేసేసుకునే మనుషులు ఉంటారే అనేక మంది. దేవుడు చెప్పిన సమాధానం, నేను కొందరికి కాదు అందరికీ ప్రభువుని. హల్లెలూయా 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 హల్లెలూయా. రక్షించడానికి వచ్చాడు. చివరి నిమిషంలో వచ్చిన అలా అని చెప్పి ఇంకా పాపాలు చేసేసి ఇంకా చివరి అవకాశం ఉంటాను కదా అంటే అది అప్పుడు కాలానికి సరిపోయిందంట అమ్మా. ఎందుకంటే పౌలు భక్తుడు అంటున్నాడు కదా, అప్పుడైతే దేవుడు చూసి చూడనట్టుగా వదిలేశాడు. ఇప్పుడు అందరినూ మారు మనసు పొందవాలని ప్రతి చోటకి, ప్రతి మారుమూల ప్రాంతానికి ఎవరొకరిని పంపిస్తున్నాడు. ఇప్పుడు కూడా నువ్వు మారకపోతే, మనసు మారకపోతే ఇంకా లేదు. ఎవరిలో ఎత్తబడే గుంపు వెళ్ళిపోద్ది. ఎత్తబడే గుంపు వెళ్ళిపోయిన తర్వాత మహిమ దేహాలతో అది వెళ్ళిపోతారు. తర్వాత ఈ దేహాలు ఇలా కూర్చున్న సమయంలో కొంతమంది వెళ్ళిపోయి కొంతమంది మిగిలిపోయారంటే అలా ఉంటాయి స్థితిగతులు.
హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. రెండో మాట. మూడో మాట ప్రేమ వాక్కు. అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పి తల్లికి అప్పు చెప్పాడు. శిష్యుని చూసేమో ఇదిగో నీ తల్లి అని శిష్యునికి అప్పు చెప్పాడు. అంటే ఆయన ఎంత చేసినా ఏ పరిస్థితుల్లో ఉన్నా బాధ్యతను విడిచిపెట్టలేదు. ఆయనకున్న పనిని నేను ఈ భూమి మీదకి వచ్చిన ఏదైతే దేని గురించి అయితే వచ్చానో దాన్ని సంపూర్ణంగా నెరవేర్చాను అన్నాడు. అంటే మరియ బాధ్యత ఒకవేళ వదిలేస్తే అక్కడ ఉన్న యూదులు బాగోళ్ళు కాదు, మనకంటే దారుణం వాళ్ళు. ఆనాటి కాలంలో ఉన్న వాళ్ళు మనకంటే దారుణం. అదిగో అంతా చేసి ఏం చేశాడు? చచ్చిపోయాడు. ఆయన భార్య వెళ్ళిపోయాడు, తల్లి వదిలేశాడు. కానీ అంటే ఈ లోకంలో మనం అంటాం, మనలాంటోలే అక్కడ మిగతా ఆడతలు అనమాట. ఆ కాలంలో ఉన్న యోధా జనాంగం వాళ్ళు ముందే అంటారు. కాబట్టి ఛాన్స్ దేవుడు ఇవ్వలేదు. నాలుగో మాట. అమ్మ నాలుగో మాట ఏంటి? ఏలి ఏలి లామా సబక్తాని. ఏలి ఏలి లామా సబక్తాని. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి? అంటే దేవుని ఎడబాటు. అమ్మ మన కుటుంబంలో మిమ్మల్ని కని పెంచిన తల్లిదండ్రులు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతే ఆ బాధ నీ భార్య తీర్చగలదా? లేదు నీ భర్త తీర్చగలదా? లేదు నీకున్న అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఎవరన్నా తీర్చగలరా? లేదా నీ కడుపును పుట్టిన బిడ్డలు తీర్చగలరా? అమ్మ తీర్చగలరా? ఆ లోటే. మరి దేవాది దేవుని యొక్క ఏకైక కుమారుడు అప్పుడు దాకా విడిచిపెట్టలేదు ఆయన్ని. ఆయన చేయి పట్టుకునే ఉన్నాడు, ఆయన విడిచిపెట్టుకుని ఆయన హత్తుకుని ఉన్నాడు. యెషయా గ్రంథం 53:9 ఉంటది, శ్రేష్టమైన మాట ఉంటది. ఆ మాట ఏంటంటే అతన్ని నలగొట్టుట యెహోవాకు ఇష్టమైన ఉంటది. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాట చదివినప్పుడు ఏంటి కుమారుని నలగొట్టడం యెహోవాకి ఎలా ఇష్టమైందంటే తండ్రి అయిన దేవుడిని ప్రేమించాడు. ఆ ప్రేమ ఎంత ప్రేమ అంటే తన ఏకైక కుమారుని భూమి మీదకు పంపించి ఆయన శిలువ మరణం అనుభవించి ఆ శిలువ మరణం ద్వారా నన్ను తండ్రితో ఏకం చేయడానికి, తండ్రి చేర్చుకోవడానికి తన కుమారుని పంపించాడు. అది ఆయన ప్రేమ. అందుకు ఆయన విడిచిపెట్టేశాడు అంట. ఆ ఎడబాటు తట్టుకోలేకపోయాడు. ఎందుకంటే అప్పుడు దాకా తండ్రిని విడిచి ఉండలేదు. కానీ లోక మానవాళ్ళ పాపమంతటిని తీసుకెళ్ళి ఎవరి మీద ఉంది? ఇప్పుడు శిలువ మీద వేసున్నాడు. యేసు మీద ఏముంది? లోక మానవాళ్ళ పాపమంతా యేసు మీద భరించి పెట్టేశాడు. ఆ పాపం ఉంటే ఆ హబక్కు గ్రంథంలో ఉంటారు కదా, ఆయన కను దృష్టి దుష్కార్యాన్ని చూడలేనంత నిష్కలంకమైందంట ఆయన కను దృష్టి. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. చూసి ఓర్చుకునే దేవుడు కాదు, ఒప్పుకునే దేవుడు కాదు. చాలా సందర్భాలు అనుకుంటాం దేవుడు ప్రేమమయుడు కదా, క్షమాపణ గలవాడు కదా, మనం ఏం చేసేసినా దేవుడు క్షమించేస్తాడు, దేవుడి దగ్గరికి వెళ్తాయి అనుకుంటాం. కానీ చెయ్యరాని పనులు చేయకూడదు. చేయరాని పనులు చేస్తే దేవుడు ఒప్పుకోడు, ఖచ్చితంగా ఒప్పుకోడు. ఎందుకంటే విగ్రహారాధన విషయంలో రోషం గల దేవుడిని అంటాడు దేవుడు. తర్వాత మాట్లాడుకోవచ్చు వచ్చే వారం సబ్జెక్ట్. మోయాబు అంటారంట ఇశ్రాయేల్ ప్రజల్ని నాశనం చేసేసారు. తెలుసా మీకు? ఎలా నాశనం చేశారో తెలుసా? పెళ్లి చేసుకొని గుడికి గోపురానికి తీసుకెళ్తే అక్కడ భోజనం చేసేవారు. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు, దేవుని పిల్లలు, దేవుని జనాంగం. ఇది నెక్స్ట్ వీక్ చెప్పుకోవచ్చు మనం. అంటే దేవునికి నచ్చని కొన్ని ఉంటాయి, వాటి జోలికి వెళ్ళకూడదు ఖచ్చితంగా. హల్లెలూయా హల్లెలూయా. 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 మాట నేను తప్పుకొనుచున్నాను. ఆయన ఎందుకు తప్పుకున్నాడంటే పాస్టర్ గారు చెప్పారు. ఎందుకు తప్పుకున్నాడండి? మన యొక్క ఆత్మీయ దేహం తీర్చడం కోసం. నేను ఆత్మీయత చచ్చిపోయింది, నీళ్ళు లేక ఎండిపోయింది. ఆయన జీవజల నదిలా వచ్చాడు మన దగ్గర.
హల్లెలూయా. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథంలో ఉంటది కదా, ఆ నది ఎక్కడికైతే పారుతుందో అక్కడ అన్ని బ్రతుకుతాయంట. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభువు జీవజల నది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి దాన్ని బ్రతికించే నది. ఆమేన్. 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 అంట ఆయన నేను తప్పుకుంటున్నానంటే మన దప్పిక తెచ్చడం కోసం, కేవలం నీ నా దప్పిక తెచ్చడం కోసం. ఏ దప్పికది? ఆత్మీయ దప్పిక. అంటే ఆత్మీయంగా నువ్వు చచ్చిపోకుండా బ్రతికి ఉండడం కోసం ఆయన నీ పాపాలు శాపాలు ఎలా అయితే ఆయన మీద వేసుకున్నాడు, నీ దప్పికను కూడా ఆయన భరించాడు. హల్లెలూయా. 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 ఆరో మాట సమాప్తమైన చెరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి ఆత్మను అప్పగించాడంట. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ చిరకు పుచ్చుకొని అని ఉంది కానీ ఆయన రిఫ్యూజ్ చేశాడంట. దాన్ని తీసుకోలేదు. మొత్తం కలుగజేస్తుంది, నొప్పి తెలియకుండా ఉంటది అని చెప్పి దాన్ని తీసుకోలేదు, నిరాకరించాడు ఆయన. తర్జుమా చేసినప్పుడు కొన్ని పొరపాట్లు దొరుకుతూ ఉంటాయి. అలాగా చిరకు పుచ్చుకొని అని రాశారు కానీ ఆయన పుచ్చుకోలేదు. ఎందుకంటే నేను దీన్ని సంపూర్తిగా నేను అనుభవించాలి, మరణ వేదన్ని. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన ఏదైతే కార్యం ఉందో దాన్ని నేను పూర్ణంగా సంపూర్ణంగా నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చానన్నాడు. ఆయన ఒట్టిగా ప్రాణం పెట్టలే. ఆయన ప్రాణాన్ని ఎవరో తీసేలే. యూదులు సిలువ వేయమంటే సిలువేస్తారు, లేకపోతే రోమన్ గవర్నమెంట్ సిలువేస్తుంది అనుకున్నాం అందరూ. వాళ్ళు అనుకున్నారు ఆ రోజు. కానీ పరిశుద్ధ గ్రంథం తేటగా తెలియజేస్తుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం అనుకుంటాను ఉంటది ఏంటంటే, నేను నా ప్రాణాన్ని పెట్టుచున్నాను, మరలా తీసుకునేలాగా దాన్ని పెడుతున్నాను అన్నాడు. హల్లెలూయా. 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 దాన్ని పెట్టడానికి, ఆయన ప్రాణాన్ని పెట్టడానికి ఆయనకి అధికారం ఉందంట. హల్లెలూయా. హల్లెలూయా. దాన్ని మరలా తిరిగి తీసుకోవడానికి ఆయనకి అధికారం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆరో మాట, చివరి మాట, ఏడో మాట చదవండి ఒకసారి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను నేను. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. ఆయన ఏదైతే పని చేయడానికి వచ్చాడు, ఏదైతే ఏ కార్యం గురించి ఆయన భూమి మీదకి వచ్చాడు, ఆయన ఆ పని నెరవేర్చి దేవుని చేతికి అప్పచెప్పేశాడంట. హల్లెలూయా. 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 మరణం మీద ఏమొచ్చింది? విజయం వచ్చింది. సంతృప్తి చెందాడు ఆయన. ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. అంటే సంపూర్తి చేసేసాడు దాన్ని. ఆయన ఏదైతే తండ్రి ఆయనకి నియమించాడో ఆ పని ఏం చేశాడండి? సంపూర్తి. సప్లై చేశాడా? అర్ధ భాగమే చేశాడా? సంపూర్తిగా చేసేసాడు. ఎప్పుడైతే ఆయన ప్రాణాన్ని పెట్టేశాడో, దేవజనం చెప్పినట్టు ఇందాక చెప్పబడిన మాటల్లో అదేంటి, మరణము ఎక్కడైతే ఆ మరణ శాసనం రచించబడిందో అక్కడ రచించిన వాని, ఆ మరణ శాసనం ఎవడైతే రాశాడో వాని మరణం కూడా అవశ్యం, తథ్యం. ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉంది, హెబ్రీయుల రాసిన పత్రికలో ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎందుకు వచ్చాడంటే ఆయన ఇష్టపూర్వకంగా వచ్చాడు. ప్రభు అయినటువంటి యేసు బలవంతంగా రాలే. తండ్రి నెరవేర్చే పని తండ్రి అప్పచెప్పాడు కాబట్టి ఈయన బలవంతంగా రాలే. తండ్రి నేను వెళ్తా, డాడీ నేను వెళ్తాను, నేను మరణించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను వెళ్తాను అని చెప్పి ఆయన విల్ఫుల్ గా వచ్చాడంట. హల్లెలూయా. 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 అంటే నిన్ను నన్ను నిత్య నరకాగ్నికి పోకుండా తప్పించే ఏకైక మార్గం ఒకటి ఏర్పడవ్వాలి. ఆ మార్గం ఏంటి అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క చావు. హల్లెలూయా. 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 చనిపోయాడు కాబట్టి నీకు నాకు ఏమైంది? ఒక మార్గం ఏర్పరచబడింది పరలోక రాజ్యానికి. ఆ తండ్రి అయినటువంటి దేవుని
సన్నిధానానికి మనం ఏం చేస్తాం? రేపన్న రోజున మన యొక్క నిరీక్షణ ఏంటి? మన భక్తి, మన నిరీక్షణ ఏంటి? నిత్యత్వంలోనికి దేవునితో పాటు వెళ్ళడం. అలా వెళ్ళాలంటే దేవుని సిగ్నల్ మనకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి తీసుకోవడానికి ఆయనకు అధికారం ఉంది, ప్రాణం పెట్టడానికి ఆయనకు అధికారం ఉంది. చివరికి ఒక మాట చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదవండి. లూకా సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. 9:22. మనుష్య కుమారుడు బహుశ్రమను పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని చెప్పాను. అగత్యమని చెప్పారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. లేచాడా, చనిపోయి ఉండిపోయాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు అప్పచెప్పిన పని ఆయన నెరవేర్చాడు. మనకే దేవుడు అప్పచెప్పాడు పని. మనకే ఏమో అప్పచెప్పలేదా? ఏంటి అలా చూస్తున్నారంట? వాళ్ళు కూడా సిలువేసేలా చంపేయాలని చూస్తున్నాయంట. మనకు అప్పచెప్పిన పని ప్రభువైనటువంటి యేసు అడుగు చాడల్లో నడవడం, ఆయన మాదిరికరంగా జీవించడం, ఆయన ఏమైతే చెప్పాడో, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు, దేవాదేవుని ప్రేమించు, అన్నిటికంటే మిగడంగా ఆయన ముందు పెట్టుకో. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఎందుకు అమ్మ? ఎందుకు ఇవన్నీ? పరలోక రాజ్యానికి చేరాలంటే ఒక్కొక్క మెట్టు ప్రేమ. ఆ ప్రేమ లేకుండా ఇవన్నీ ఏం లేవు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం, సాత్వికం, లేకపోతే రక్షణ, నిరీక్షణ, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క మెట్లు మనకి. అవన్నీ ఎక్కాలంటే మనకు కనిపించాలిగా. ఆ మెట్లు మనకు కనిపించాలిగా. అవి కనిపించాలంటే మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. ఆత్మీయ నేత్రాలు తెరవబడాలంటే నువ్వు ఆత్మీయ స్థితిలోకి రావాలి. ఆత్మీయ స్థితిలో నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావనే ఆ మహిమోన్నతమైనటువంటి దేవుడు నీ కోసం, నా కోసం ఈ భూమి మీదకి వచ్చాడు, నిన్ను నన్ను రక్షించడానికి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమాప్తమైందని చెప్పి ఆయన దేవుడికి ఆయన ఆత్మను చెప్పి ప్రాణం ఇచ్చాడు. దేవుడి కొద్ది మాటలు మన ఇంట్లో దీవించిన గాక. ఆమేన్.